మా నాకు గోబీ మంచూరియా కావాలి మార్కెట్‌కి పోదాం దా. మార్కెట్‌కి పోతున్నాం. మంచి బిజినెస్ ప్లాన్ తెలుసా అసలు. ఒకటి 20 అంట. ఇంకొకటి 30 అంట. మనమైతే మోస్ట్‌లీ 20దే తీసుకుంటాం కదా! తక్కువ కాస్ట్ అని చెప్పేసి. బట్ 2 కూడా ఒకేలా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వాళ్ళ దగ్గర సేల్స్ మొత్తం అయిపోతాయి. అండ్ వాళ్ళు మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది వావ్! వాట్ ఏ బిజినెస్ ప్లాన్ అసలు. నేనైతే అంత క్లియర్‌గా ఏం చెప్పట్లేదు. చాలా ఈజీ గోబీ మంచూరియా చేసుకోవడం. తెచ్చుకున్న కాలీఫ్లవర్‌ని కట్ చేసుకొని కొంచెం వేడి నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం, ఉప్పు, మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలనమాట. ఆ గ్యాప్‌లో మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. వేడి ఆయిల్‌లో ఇలా మనం పక్కన పెట్టుకున్న గోబీని మంచిగా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే వాటిని సగం మధ్యలోనే లేపేసాను. దాని తర్వాత కొంచెం ఆయిల్‌లో ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం, మిరియాల పొడి, ఈ టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ మన దగ్గర ఏ సాస్ అయితే ఉంటాయో ఇవన్నీ వేసుకొని కూడా ఇలా కలుపుకుంటూ, వేపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసుకొని అది కూడా వేసుకొని ఒక 3, 4 మినిట్స్ అది కొంచెం బాయిల్ అవ్వాలనమాట. తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని అందులో వేసి ఒక 5-6 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లో మంచిగా టోస్ట్ చేసుకోవాలి. చాలా చాలా బావుంటది. అసలు చూస్తుంటేనే తినేయబుద్దయితాంది. అంత బావుంది. ఆ టెక్స్చర్ గాని ఇవన్నీ చూస్తాంటే ఎప్పుడు చూసినా స్ట్రీట్ ఫుడ్ బావుంటది. ఆ స్టైల్ బావుంటది అంటాం గానీ బట్ కొంచెం అన్‌హెల్తీ అంత మంచిది కాదు. బట్ ఇంట్లో చేసుకుంటే మాత్రం వామ్మో! సూపర్ సూపర్ టేస్టీ 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 గోబీ. అండ్ ఫైనల్లీ కొంచెం స్టైల్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. లుక్ వైస్ చాలా బావుంది. అండ్ దట్టు టేస్ట్ వైస్ కూడా చాలా బావుంటది. ఎప్పుడెప్పుడు ప్లేట్‌లోకి వస్తదా తిందామా అని చెప్పి వెయిటింగ్ ఇక్కడైతే అసలు ఆగలేకపోతున్నాను సార్. అంత బావుంది చూడ్డానికి. బాబు గారికి హమ్మయ్య! ఫైనల్లీ నా ప్లేట్‌లోకైతే వచ్చేసింది. వావ్! సూపర్ యమ్మీ అసలు చాలా బావుంది. అండ్ ఇంకొక ఐటెమ్ కూడా బ్యాలెన్స్ ఉంది గదా! సో, ముందుగా మన దగ్గరొచ్చేసి క్యాబేజ్ అండ్ క్యారెట్ అయితే ఉంది ఇంట్లో. సర్లే కొత్తగా ట్రై చేద్దాం. కొత్తగా ఏం గాదు. ఇది ఎప్పటినుంచో ఉంది. బట్ మా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి మేము ఇవే యూజ్ చేస్తాం. అండ్ అందులో కొంచెం కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా వేసి కలుపుకొని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్‌గా చేసుకొని మనం వీటిలో ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లో రావాలనమాట. సో, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోబీ మంచూరియా ఎట్లా చేస్తామో సేమ్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జింజర్, కొత్తిమీర, పుదీనా, సమ్ సాసెస్, కార్న్ ఫ్లోర్ వాటర్ ఇవన్నీ వేసుకొని మంచి టెక్స్చర్ చూస్తారు కదా ఎట్లొస్తుందో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకొని అండ్ ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ని అందులో వేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకంతే ఇది కూడా డన్. టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది. నేను పెద్దగా ఏం యూజ్ చేయలేదు. మహా అంటే క్యాబేజ్, క్యారెట్, కొంచెం మైదా అండ్ కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ రిమైనింగ్ స్పైసెస్ మన దగ్గర ఏముంటే అవి మీకు ఏం కావాలంటే అవి ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవడమే. చాలా బావుంటదసలు. ఎప్పుడు చూసినా బయట తినడమే కాదు, ఇంట్లో కూడా చేసుకుంటే అంత బావుంటది. బయట అంత బాగోదు కదా! వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో ఏమో! అండ్ చాలా డేస్ వరకు కూడా అదే వాడతారు. సో, హెల్త్‌కి అంత మంచిది కాదు. సమ్‌టైమ్స్ ఇలా కూడా ట్రై చేయండి బావుంటది. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. సరే మరైతే ఉంటాను. మళ్ళీ కలుద్దాం. నా ప్లేట్‌లోకొస్తాంది. నేనిప్పుడు తినాలి గదా! అసలే మనం ఫుడ్ కోసమే వెయిటింగ్ ఇక్కడ. ఇంత బావుంటే వెయిట్ చేయకుండా ఎట్లుంటాను చెప్పండి. చూడడానికి ఇంత అందంగా ఉంది అండ్ తింటే అయితే సూపర్ టేస్టీ అసలు. మళ్ళీ మళ్ళీ తినబుద్దయితదనమాట. సరే మరైతే ఉంటాను. ఈ గ్యాప్‌లో మనం గట్టిగేసేద్దాం. బాయ్.